దివ్య కారుణ్య ప్రభువు పునీత ఫౌస్తేనమ్మకు దర్శనమిచ్చాడు. తన దివ్య హృదయం నుండి ఎర్రని కిరణాలు, నీలి కిరణాలు ప్రసరిస్తూ ఉండగా దర్శనమిచ్చాడు. ఎర్రని కిరణాలు ఆయన రక్తానికి చిహ్నమైతే, నీలి కిరణాలు నీటికి గుర్తుగా ఉన్నాయి. నీరు, రక్తము పవిత్రాత్మకు గుర్తుగా ఉంది. నీటి ద్వారా మనము పాపము నుండి కడగబడుతున్నాము, రక్తము మనల్ని జీవంతో నింపుతుంది. అందుకే ఆదికాండము 9వ అధ్యాయం 4-5 వచనాలు, రక్తంలో ప్రాణం ఉంటుందన్నాడు. క్రీస్తు శిలువ మీద వ్రాలాడుతున్నప్పుడు ఆయన హృదయం నుండి రక్తము, నీరు స్రవించాయి. ఆ కారుణ్యమూర్తి ఈనాడు మనల్ని పాపము నుండి కడిగి మనల్ని జీవంతో నింపడానికి దర్శనమిచ్చాడు. ఇది తన చివరి దర్శనమని చెప్పాడు. ఎవరు తన కారుణ్యాన్ని కోరుకోరో వాళ్ళు ఆయన యొక్క న్యాయ తీర్పుకు గురి అవుతారన్నాడు. ఆయన న్యాయ తీర్పు చాలా భయంకరమైనది.